బోనమెత్తిన భాగ్యనగరం, అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. అంగరంగ వైభవంగా లాల్ దర్వాజా బోనాలు, సింహవాహినికి పట్టు వస్త్రాలు సమర్పించిన భట్టి విక్రమార్క. అమ్మవారి ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్న రాజకీయ ప్రముఖులు. అంబర్పేట్ మహంకాళిని దర్శించుకున్న కిషన్ రెడ్డి, కిల్లా మైసమ్మకు బోనం సమర్పించిన మంత్రి సీతక్క, లాల్ దర్వాజాలో బండి సంజయ్, కవిత, రాజాసింగ్ ప్రత్యేక పూజలు. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్న అధికార విపక్షాలు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం. పహల్గాం దాడి, బీహార్ ఓటర్ల జాబితాపై చర్చకు విపక్షాల పట్టు. విపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చకు సిద్ధమన్న కిరణ్ రిజిజు. ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు యూకే, మాల్దీవుల్లో పర్యటించనున్న ప్రధాని. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్న మోదీ. వారణాసి వేదికగా ముగిసిన నషాముక్త భారత్ సదస్సు. డ్రగ్స్ రహిత సమాజ్ నిర్మాణమే లక్ష్యంగా సాగిన చర్చలు. 5 ఏళ్ల రోడ్ మ్యాప్తో వారణాసి డిక్లరేషన్. పలు దేశాల్లో ప్రకృతి బీభత్సం. రష్యాను వణికించిన వరుస భూకంపాలు. చైనాలో టైఫూన్ విఫా విధ్వంసం. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ.